చిన్నప్పుడు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకుంటూ అప్పట్లో వాటి అర్థం కూడా తనకు తెలియలేదని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. సమీరా మాట్లాడుతూ, నా చిన్నతనంలో మేము రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. మా ఎదురింట్లో ఉన్న ఆంటీ ఇంటికి బంధువులు వచ్చేవారు. వారిలో ఒక అంకుల్ నన్ను బుగ్గలు గిల్లడం, ముద్దు చేయడం చేసేవారు. అప్పట్లో అది ఏంటో నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లలం కదా, పెద్దవాళ్ళు అలా చేస్తే సాధారణమే అనుకునేదాన్ని అని చెప్పారు. అంతేకాదు, దాగుడు మూతల ఆటలో భాగంగా జరిగిన మరో సంఘటన కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. మేమంతా కలిసి దాగుడు మూతలు ఆడేవాళ్ళం. ఆ అంకుల్ కూడా ఆ ఆటలో జాయిన్ అయ్యేవారు. దాక్కోవడానికి మేము టెర్రస్ పైకి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎవరూ రారు కాబట్టి నన్ను అక్కడికి తీసుకెళ్లి ముద్దు చేసేవారు. అది నాకు ఇబ్బందిగా అనిపించిన చిన్నతనం వల్ల తను నన్ను ప్రేమగా అలా చేస్తున్నాడేమో అనుకునేదాన్ని. కానీ పెద్దయ్యాక అర్థమైంది, అతను తన కోరికలు తీర్చుకునేవాడని సమీరా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనుభవం ఆధారంగా ఆమె తల్లిదండ్రులకు, పెద్దలకు కీలక సూచన చేశారు. పిల్లలకు చిన్న వయసులోనే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరంగా చెప్పాలి. ఎవరు ఎలా ప్రవర్తించినా అది తప్పు అని గుర్తించే శక్తి వాళ్ళకు రావాలి. ఏదైనా ఇబ్బంది ఎదురైతే భయపడకుండా చెప్పుకునేలా ధైర్యం ఇవ్వాలి అని తెలిపారు.